హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కథా కాలక్షేపం ప్రారంభించబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయండి. ఒకసారి మీరు చెక్ చేసి నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి, సరేనండి? అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి, ఓకేనా? ఇక కథలోనికి వెళ్తే, ఈనాటి కథ కురుమద్దాలి విజయలక్ష్మి గారు రాసిన అమ్మో అమ్మాయిలు మొదటి భాగం ప్రారంభించబోతున్నాను నా మాటల్లో. ఇల్లు అద్దెకివ్వబడును రోయ్ అంటూ వ్యాకరణ గట్టిగా అరిచాడు. నిజమే, టూలెట్ అని బోర్డు కూడా తగిలించారు. భూతద్దాల కళ్ళజోడుల్లోంచి చూస్తూ తల తాటించి మరీ ఒప్పుకున్నాడు అబ్బులు. ఆలస్యం అరటిపండు విషం అన్నారు పెద్దలు. లోపలికి వెళ్దాం పదరా, వ్యాకరణ ఓ అడుగు ముందుకేసి అన్నాడు. ఒరేయ్, అమృతం విషమంటారా అంటూ తప్పుదిద్దాడు అబ్బులు. చూడు నాయనా అబ్బునాదం, నీవిక్కడ ఏది విషమో పరిశోధన చేస్తూ కూర్చుంటే అరటిపండు, అమృతం, ఆఖరికి అద్దె ఇల్లు కూడా విషమే అవుతాయి. తొందరగా లోపల తగలడు అంటూ విసుక్కున్నాడు వ్యాకరణ. పద అంటే పద అని, నీవు ముందంటే నీవు ముందని వ్యాకరణ, అబ్బులు ధైర్యం చేసి టూలెట్ బోర్డు ఉన్న ఇంటి తలుపు తట్టారు. తలుపు తట్టే ముందు కళ్ళజోడు సవరించుకుని జేబులో ఉన్న చిన్న దువ్వెంతో క్రాఫ్ దువ్వుకున్నాడు అబ్బులు. ఓసారి కాలర్ సవరించుకొని జేబులో చేయి దూర్చుకొని నిటారుగా నిలబడ్డాడు వ్యాకరణ. అబ్బులు, వ్యాకరణ ప్రాణమిత్రులు. వాళ్ళు ప్రస్తుతం ఉన్న రూమ్ వెంటనే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వారం రోజులు బట్టి రాత్రింబగళ్ళు విసుగు విరామం లేకుండా తిరిగిన వాళ్ళు తిరిగినట్లే ఉన్నారు ఖాళీ రూమ్ కోసం. అది ఎండాకాలం. తిరిగి తిరిగి ప్రాణం పోతుంది, కానీ ఖాళీ రూమ్ మాత్రం కనపడలేదు. ఈ ఇంటికి ఉన్న టూలెట్ బోర్డు చూడగానే ప్రాణం లేచొచ్చింది మిత్రులు ఇద్దరికి. ఎందుకైనా మంచిదని మధ్యలో మోగించినట్లుగా వీణ మీటినట్లు తలుపుపై మీటారు. ఆ ఇంట్లో వారిని పాము చెవులేమో. వీళ్ళిలా తలుపు తట్టిన వెంటనే వాళ్ళలా తలుపు తీయటం ఏకాలంలో జరిగిపోయాయి. ఇరువురు కూడా పలుకున్నట్లుగా ఠక్కున నమస్తే అన్నారు. ఆ ఇంట్లోంచి వచ్చిన వ్యక్తి వీళ్ళ నమస్కారానికి తబ్బిబ్బైపోయి 2 గుటకలు మింగి ఆనందాశ్చర్యాలతో, నాకేనా మీరు నమస్కారం పెట్టింది అన్నాడు. ఓ పక్క ముఖాన నమస్కారం పెడుతుంటే నాకేనా అనే ఇంటాయన మనస్తత్వం ఏమిటా అని మిత్రులిద్దరూ కూడా ఆనందాశ్చర్యాలు పడి, నమస్కారం మీకేనండి బాబు అన్నారు మరో నమస్కారం పారేసి. వచ్చిన ఇంటాయన పూచిక పుల్లలాగా ఉన్నాడు, కానీ కంచు కంఠంతో ఏమే ఓ సాయిలారా అంటూ లోపలికి తొంగి చూసి కేక వేశాడు. లోపల నుంచి జవాబు లేదు. మరోసారి కేకేశాడు. జవాబు లేదు, కానీ గాజుల శబ్దమైంది. ఆపై సుడిగాలిలా ఇంటికలావిడ బయటకు తీసుకొచ్చింది. వస్తూనే, ఏమొచ్చింది, ఏంటా గావుకేకలు, నెమ్మదిగా పిలవలేరు అంటూ గదమాయించింది. వీళ్ళు నాకు నమస్కారం పెట్టారే అన్నాడు ఆయన నెమ్మదిగా. మీ ముఖానికి నమస్కారం పెట్టాల్సిందే, ఏం చూసి ఎందుకు అంటూ గయ్యిమందావిడ. ముఖముఖాలు చూసుకున్నారు మిత్రులు బెదిరిపోతూ. కావాలంటే వీళ్ళనడుగు, నా మాట ఏనాడు నమ్మవు కాబట్టి ఈనాడు నమ్మటానికి అంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఆవిడ వీళ్ళిద్దరిని ఉరిమి చూసి, ఏం నాయనా మీరు నమస్కారం పెట్టడానికి ఈయన తప్ప ఎవరు దొరకలేదా మీకు? ఈయనతో ఏం పని పడింది, ఏం కావాల్సి వచ్చింది అంది. నమస్కారం పెట్టడం మర్యాద లక్షణం. పెద్దవాళ్ళకి పెట్టడంలో తప్పు లేదు కాబట్టి పెట్టాము. పంగనామాలు పెట్టామా, తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టామా, ఉత్త నమస్కారం పెట్టాం అంతే. అది మీరు ఇంటికలవారని మేము టూలెట్ బోర్డు చూసి వచ్చాం కాబట్టి. అబ్బులు కళ్ళజోడు సవరించుకొని ఇంటావణ్ణి 4 కళ్ళతో ఎగాదిగా చూసి గట్టిగా చెప్పేశాడు. నమస్కారాలు పెట్టించుకోవటం ఇష్టం లేకపోతే మానేస్తాం, వ్యాకరణ చెప్పేశాడు. మీకు మా ఇంట్లో అద్దెకు దిగుదామని వచ్చారా అందావిడ. అవును. మీకు పెళ్ళయిందా పైనుండి క్రింది వరకు పరీక్షిస్తూ అంది. కాలేదు. అయితే మీరు మరో ఇల్లు చూసుకోండి. అదేంటండి, పెళ్లి కాకపోవటం మానేరమా? పెళ్ళైన వాళ్ళకే అద్దెలకిస్తే మాలాంటి బ్రహ్మచారులు పేమెంట్ మీద పడి ఏడవాల్సిందే. పెళ్లి చేసుకున్నవాడు ఉత్తముడని, పెళ్లి కానివాడు పేచీకూరని ఎక్కడుందండి? ఇంతలో ఆయన వీళ్ళు నాకు నమస్కారం పెట్టారే అంటూ ఇంటాయన గుర్తు చేశాడు. మీరు కాసేపు నోరు మూసుకోండి అని ఆయన్ని గద్దించి వీళ్ళ వైపు తిరిగింది ఆవిడ. మీరు మరో ఇల్లు చూసుకోండి అంది ముఖం ముటముటలాడిస్తూ. బ్రహ్మచారులమైన మేము చాలా మంచివాళ్ళమండి.
మీరు కాదు కూడదు అంటే పెళ్ళైన వాళ్ళకే ఇల్లు అద్దెకిస్తామంటే ఓ పని చేస్తాం. మా చదువు పూర్తి కాలేదు, మాకిప్పుడు ఎవ్వరు పిల్లనివ్వరు కాబట్టి మావాడు నేను పెళ్లి చేసుకుంటాం అన్నాడు వ్యాకరణ. ఏంటి అంటూ ఇంటావిడ కనుగుడ్లు పెద్దవ చేసింది. ఇద్దరు మగాళ్ళు కానీ ఇద్దరు ఆడవాళ్ళు కానీ పెళ్ళాటంలో తప్పు లేదండి. ఇప్పుడు అది ఫ్యాషన్ కూడా. ఇతర దేశాల్లో ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారో మీకేం తెలుసు? మావాడు నేను పెళ్లి చేసుకుంటాం. ఓ కంచంలో తింటూ ఓ మంచం మీద పడుకొని ఓ గదిలోనే కాపురం పెడతాం. పిల్లల్ని కలటం ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి పెళ్ళాడటానికి అభ్యంతరం లేదు. ఏమంటారు? ముందిక్కడి నుంచి పొమ్మంటాను. ముఖాలు చూస్తుంటే తెలుస్తుంది రౌడీ ముఖ అని. నాకు 6 కూతుళ్ళు. మీరు చూడబోతే తోకలేని కూతుళ్ళా ఉన్నారు. ఏమండాయ్, మాటలు మర్యాదగా రానియండి. మీకు 6 కూతుళ్ళో 7 కొడుకులో ఎవరికి తెలుసు అన్నాడు వ్యాకరణ. మీ అమ్మాయిలను పెళ్లి కాని అబ్బాయిలకివ్వరా అండి? అనుమానం బయటపెట్టాడు అబ్బులు అమాయకంగా. అయ్, ఏమిటా వ్యంగ్యం? నేను అనుకుంటూనే ఉన్నా, మొన్న ఈ మధ్య మా 3వ అమ్మాయి శకుంతల పేర ప్రేమలేఖ రాసింది మీరేనని. ఏకంగా మా ఇంట్లోనే మకాం పెట్టి మా అమ్మాయి బ్రతుకు నట్టేటి కీడ్చి మా పరువు గంగలో కలిపి. ఈ ఊళ్ళో గంగ లేదండి, కృష్ణ తప్ప, గుర్తు చేశాడు వ్యాకరణ. గంగ ఏ ఊళ్ళో ఉందిరా అన్నాడు అబ్బులు కళ్ళజోడులోంచి తొంగి చూస్తూ. గుంటూరులో ఉంది ఠకీమని చెప్పాడు వ్యాకరణ. మన రామయ్య గారి కూతురు గంగ కాదురా, గంగానే సంగతి. వీళ్ళ మాటలు వింటుంటే అరికాలి మంట నెత్తికెక్కింది ఇంటావిడికి. తిట్లు శాపనార్థాలు అనబడే దండకమెత్తుకుంది. మధ్య మధ్య ఇంట ఆయన సనుగుతూనే ఉన్నాడు. వీళ్ళు మంచివాళ్ళు, నాకు నమస్కారం పెట్టారే అంటూ. జాయింట్గా ఇరువురు నమస్కారం పెట్టి అక్కడి నుంచి బయటపడ్డారు వ్యాకరణ అబ్బులోను. అరే అబ్బు, ఈరోజు మనం ఎన్ని ఇళ్ళు చూసారా? కనీసం 150 ఉంటాయి. ఏడ్చావు. ఇల్లంటే ఉత్త ఇల్లు కాదురా సూరకర్ణ, అద్దె ఇల్లు. 10:30 ఏమిట్రా? పందికొక్కులు పందెలకు పుడతాయన్నట్లుంది. భయ్యా, 10:30 అంటే పూర్తిగా అద్దె ఇళ్ళు చూసింది 10. వాళ్ళకి మనం నచ్చక మనకి వాళ్ళ గదులు నచ్చక వదిలేసామనుకో, అది వేరే సంగతి. సంగతి అంటే ఇంతకుముందు మనం నమస్కారం పెట్టిన ఇంటి సంగతి. ఇంటి ఆయన ఇంటావిడ ముఖం చూశాం కానీ అద్దె భాగం చూడలేదు కదా, అందుకని అన్నాను. ఏడ్చినట్లే ఉంది నీ లెక్క. ఈ ఎండలో మరో గంట తిరిగితే ఏడ్చినట్లేం కర్మ, నిజంగా ఏడవాల్సిందే. కాళ్ళు తల ఒళ్ళు అన్నీ మాడిపోతున్నాయి. కాళ్ళకి బూట్లున్నాయి, తల మీద జుట్టుంది, ఒంటికి బట్టలున్నాయి. నోరు మూసుకున్నాడు. కష్టపడకపోతే ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? రా, నడవగా తప్పదంటావు అంతేనా? బోలెడంత నీరసపడిపోతూ అన్నాడు వ్యాకరణ. తప్పుతుంది ఓ పని చేస్తే, తేలిగ్గా అనేసాడు అబ్బులు. ఏం చేస్తే? నడక తప్పుతుందంటే ఎంతో సంతోషం వేసింది వ్యాకరణకి. మీ బాబుని తలుచుకో. బాబునా? అవునరా, సూర్యభగవాన్ని తలుచుకో. మా అమ్మ కుంతి కాదు, మా అయ్య సూర్యనారాయణ కాదు. మరో ఉపాయం చెప్పు. ఓ పని చెయ్యి. చెప్పు మరి. నా నెత్తి నెక్కు అంటూ తల వంచాడు అబ్బులు. మాటల్లో ఎదురుగా వస్తున్న లావుపాటి శాల్తీని చూడలేదు. అబ్బులు తల వెళ్ళి శాల్తీ తాలూకు పొట్ట గుద్దుకుంది. యాక్సిడెంట్ వ్యాకరణ పెద్దగా అరిచాడు. ఏం నాయనా, కళ్ళు కనపట్టంలా? నన్ను గుద్దుకున్నావు. నే కాబట్టి సరిపోయింది. అదే ఏ కారో లారీయో అయితే ఈ పాటికి. కరెక్టేలే, డ్రైవర్ జైలుకి వెళ్ళేవాడు. అయినా పాడు పనులు చేయటం మా ఇంట వంట లేదు. కళ్ళజోడు సరి చేసుకుంటూ అన్నాడు అబ్బులు. మనుషుల్ని గుద్దుకోవటం నీకు అలవాట నాయనా? ఇంకొంచెం గట్టిగా అయితే నా పొట్ట పగిలిపోయేది. పొట్ట నిమురుకుంటూ అన్నాడు ఆ శాల్తీ. అది నా పొరపాటు కాదండి. ఎవరిది మరి? ఆ సూర్య భగవానుడిది. ఆయన కిరణాలు సూటిగా నా కళ్ళజోడులో గుచ్చుకోవటంతో కళ్ళ ముందుంది కనిపించక మిమ్మల్ని గుద్దేశాను. ఆ పొట్ట శాల్తీ అబ్బులు మాటలకి పొట్ట పగిలేలాగా నవ్వి, భలే వాడిపోయి, సూర్యుడు ఇప్పుడు నీ వెనుక భాగంలో ఉన్నాడు, కిరణాలు పడేది నీ వీపు మీద అన్నాడు. భాగం ఎంత బాగా గుర్తు చేశారండి. మేము ఇల్లు మారాలి, మాకో ఖాళీ భాగం కావాలి మీ ఇంట్లో. మీ ఇంటి పక్క మీ వీధిలో ఎక్కడో అక్కడ ఓ గది అద్దెకు దొరుకుతుందా అండి? ఏమిటి, గది అద్దెకు కావాలా? అద్దె గది కోసం తిరుగుతున్నారా? ఆతృత పడిపోతూ అడిగింది ఆ శాల్తీ. అవునండి, వినయంగా చెప్పాడు అబ్బులు. ఒక్క గది కోసం 1 నెల నిండి తిరుగుతున్నా ఒక్క గది కూడా ఎక్కడా లేదు. 3 గదులు 4 గదులు ఫ్యామిలీకి తప్ప బ్యాచిలర్స్కి పనికొచ్చే ఒక్క గదన్న కొంపే లేదు. వ్యాకరణ దిగులుగా అన్నాడు. ఆ శాల్తీ గారు వీళ్ళ మాటల్ని విని లాల్చీ జేబులోంచి నోట్బుక్ పెన్ను తీశాడు. చూడు బాబు, అద్దె ఇంటి కోసం 2 నెలల బట్టి తిరుగుతున్నాను. మీరు చూసి వదిలేసిన ఇంటి అడ్రస్ చెప్తే నే వెళ్ళి చూసుకుంటాను. బాబాబు, బాగుంది.
మాకు జ్ఞాపకశక్తి తక్కువ అండి అంటూ వ్యాకరణ అబ్బులు శాల్తీని తప్పించుకుని ముందుకు పోయారు. లేచిన వేళ బాగుండలేదు అన్నాడు అబ్బులు నడుస్తూ. అవునరా, ఇవాళ తిరిగిన వాళ్ళం తిరిగినట్లే ఉన్నాము. ప్రతి చోట మొండి చెయ్యే ఎదురైంది. వీడెవడో అద్దెకి ఇల్లు చూపిస్తాడనుకుంటే మనల్ని అడుగుతున్నాడు. పైగా నోట్బుక్ పెన్ను తీసి రాసుకుంటూ అడ్రస్ చెప్పమంటున్నాడు. విసుక్కున్నాడు వ్యాకరణ. అబ్బులు వ్యాకరణ మరో 4 వీధులు తిరిగారు. అక్కడో టూలెట్ బోర్డు మెరుపులా కనపడింది. ఈ రోజుకి ఈ ఒక్క టూలెట్ చూసి కొంపకు చేరుకుందాం అనుకొని తలుపు తట్టారు. తలుపు తట్టే ముందు అనుకున్నారు, నమస్కారం పెట్టకూడదు, తిక్కగా మాట్లాడకూడదు అని. ఎవరది? వచ్చే వచ్చే అంటూ లోపల నుంచి వినపడింది. ఆ వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఓ గుండు బామ్మగారు గుండు మీద ఉండనంటూ జారిపోతున్న మల్లుగుడ్డని ముఖం మీదకి లాక్కుంటూ వాకిట్లోకి వచ్చింది. గుండు బామ్మగారు అక్షరాల గుండేసుకుని ఉండటమే కాక గుండులా ఉంది. తెల్లగా ఉంది, అందంగా ఉంది. ముఖాన్ని రోల్డ్ గోల్డ్ ఫ్రేమ్ గల కళ్ళజోడు ఉంది. పూర్వాశ్రమంలో అందగత్త అనిపించే విధంగా ఇప్పుడు బాగుంది, అమాయకంగా ఉంది. గుండు బామ్మగారికి నమస్కారం పెట్టాలో అక్కర్లేదో అసలు ఏం మాట్లాడాలో తెలియ కంగారు పడ్డారు అబ్బులు వ్యాకరణ. ఎవరు కావాలి నాయనా? చాలా శాంతంగా అడిగింది గుండు బామ్మగారు. తాతగారు అనబోయి నాలుగు ఖర్చుకున్నాడు అబ్బులు. ఆయనే ఉంటే మంగళెందుకు నాయనా అన్న సామెత గుర్తుకొచ్చింది. ఎవరు అక్కర్లేదండి అన్నాడు వ్యాకరణ. దాహం కావాలా నాయనా అంది బామ్మగారు వీళ్ళ ముఖాన పట్టిన చెమట చూసి. దాహం అంటే ఏంటబ్బా అన్నట్లు అబ్బులు వ్యాకరణ ముఖముఖాలు చూసుకొని, దాహం అంటే మంచినీళ్ళని గుర్తెచ్చుకొని వాళ్ళ ముఖాలు చూసుకోవటం మానేసి బామ్మగారు ముఖం చూస్తూ కావాలండి అన్నారు. బామ్మగారు మంచినీళ్ళు పెద్ద మరచెంబు నిండా తెచ్చి ఇచ్చింది. మంచినీళ్ళు కడగడ తాగిన తర్వాత కంగారు బుర్ర తిరుగుడు తగ్గాయి మిత్రులకి. బామ్మగారు అంటూ ఆప్యాయంగా అతి వినయంగా పిలిచాడు అబ్బులు. బామ్మగారు వెంటనే వ్యాకరణ భక్తి శ్రద్ధలతో అన్నాడు. ఏం కావాలి నాయనా అంది బామ్మగారు. మీరు క్షమిస్తానంటే ఓ మాట అడుగుతాను అన్నాడు వ్యాకరణ. ఏం తప్పు చేసావు నాయనా క్షమించడానికి అంది బామ్మగారు. నీ బొంద, నీకు మాట్లాడటం రాదు చావదు అని అబ్బులు పైకే కసురుకొని వ్యాకరణని పక్కకి లాగి బామ్మగారి ముందు నుంచున్నాడు వినయంగా. బామ్మగారు అన్నాడు అబ్బులు అతి అమాయకంగా. ఏంటి నాయనా, నిన్ను క్షమించాలా అంది బామ్మగారు. కిసుక్కున్నవ్వాడు వ్యాకరణ. అబ్బులు గతుక్కుమని ఆపై కళ్ళజోడు తీసి నిప్పులు కక్కే కళ్ళతో వ్యాకరణను చూసి మళ్ళీ కళ్ళజోడు పెట్టుకొని బామ్మగారి వైపు తిరిగి వినయము చిరునవ్వు తనకే తగును అన్నట్లుగా ముఖం పెట్టి, బామ్మగారు నా ముఖం ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు సీరియస్గా. వాడిపోయింది నాయనా అంది బామ్మగారు. కరెక్ట్, బామ్మగారు కాబట్టి, అది పెద్ద ఆవిడ, అన్నీ తెలిసిన ఆవిడ కాబట్టి వెంటనే నా ముఖార విందం ఎలా ఉందో కనిపెట్టగలిగింది అని వ్యాకరణతో, ఆపై బామ్మగారితో, బామ్మగారు నా ముఖం వాడిపోయిందని పెద్దవారు మీరు ఒప్పుకున్నారంటే అందులో అణు మాత్రం అబద్ధం లేనట్లే. నా ముఖం వాడిపోయింది, ఈహా కమిలిపోవటం, ఆపై అని కళ్ళజోడు తీసి జేబులోంచి కర్చీఫ్ తీసుకొని కళ్ళు తుడుచుకొని కర్చీఫ్ జేబులో పెట్టుకొని కళ్ళకి జోడు పెట్టుకొని దీనంగా కళ్ళజోడులోంచి బామ్మగారిని చూస్తూ ఉండిపోయాడు. వీడి ముఖం, వీడి ప్లాన్ ఏడ్చినట్లే ఉంది. వీడు నాటకాల్లో తెర వెనుక పాత్రకు కూడా పనికిరాడు. నా ప్రతాపం చూపిస్తాను అనుకొని వ్యాకరణ ఓ అడుగు ముందుకేశాడు. సరిగ్గా అప్పుడే బామ్మగారు అబ్బులతో, ఏడవకు నాయనా అంది. నేనెక్కడ ఏడ్చాను? చచా అన్నాడు అబ్బులు. కళ్ళు తుడుచుకున్నావుగా అంది బామ్మగారు. నలక పడ్డది అనేశాడు అబ్బులు. కళ్ళజోడు ఉండంగానే ఆశ్చర్యపోయింది బామ్మగారు. మీకు తెలియదు బామ్మగారు, కళ్ళజోడు ఉండగానే నలకల పట్టమే కాదు కామెర్లు కళకళ కూడా రావచ్చు. నిజమే నాయన, నాకు కళ్ళజోడు ఉందిగా. ఓసారి ఏమైందనుకున్నావు? ఓ చీమ కళ్ళజోడు మీద నుంచి పాకి కంట్లో పడింది. అప్పుడు కళ్ళజోడున్న బాధలు తప్పవని ఒప్పుకుంటూ తన కళ్ళల్లో పడ్డ చీమ కథ నిమిషాలు చెప్పింది బామ్మగారు. మిత్రులు ఓపిగ్గా నించుని కథ విన్నారు. కథ పూర్తి చేసి బామ్మగారు నెత్తిన గుడ్డ సవరించుకొని ఇలా అంది. మీ కష్టమేంటో నాతో చెప్పనేలేదు. చెప్పే లోపలే కళ్ళు కళ్ళజోళ్ళు కష్ట నష్టాలు చెప్పుకున్నాము. ఎంతటి వారికైనా తప్పవు నాయన. మా తల్లిదండ్రులు నాకు ద్రౌపది అని పేరు పెట్టారు. ఆయన సాక్షాత్తు ధర్మరాజే అనుకో. చూడలేదుగా, నన్ను దేవతలా చూసుకున్నారు. కాలు కింద పెట్టనిచ్చేవారు కాదు. ఏ కష్టం ఎరగకుండా 7 ఏళ్ళు కాపురం చేశాను. ఆ తర్వాత ఓ రోజు నన్ను అన్యాయం చేసి వారితో వారు చూసుకున్నారు. బామ్మగారు తన కథ చెప్తూ ఉంటే అర్థమైందా అన్నట్టు చూశాడు వ్యాకరణ. సేమ్ టు సేమ్ అన్నాడు అబ్బుల్.
వెంటనే బామ్మగారు ఏంటి నాయనా అన్నావు అంది. అబ్బే ఏం లేదు విచారిస్తున్నాం అన్నాడు అబ్బులు విచారంగా ముఖం పెట్టి. తప్పదన్నట్లుగా వ్యాకరణ కూడా దిగులుగా విచారంగా ముఖం పెట్టాడు. చూసారా చూసారా మగ పిల్లకాయలు, నా కథ మీకే విచారం కలిగిస్తుందంటే ఆ సమయంలో నాకెంత విచారం కలిగి ఉండాలి. ఛాఛా అవును కదా, ఏం చేస్తాను, తప్పుతుందా? నా నుదుటి గీత అలా ఉంది. ఓ పక్క ఆయన చేసిన అన్యాయం, మరో పక్క ఏడాది పసిగుడ్డు, మరో పక్క నెత్తిన ఈ ముళ్ళ కిరీటం. నా సంగతి నా దుఃఖం ఆ పరమాత్ముడికే ఎరుక. ఆయన బతికుండగా సర్వ సౌఖ్యాలు చూపించారు. పోతూ పోతూ ఇహ నీ ఏడుపు నువ్వేడువు అని ఈ ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టి దీవించి మరిపోయారు. ఏం చేస్తాను, నాకు ఆయుష్ ఉండబట్టి ఇంకా బతికున్నాను. మనిషిన తర్వాత కష్టాలు తప్పవు. ఇంతకీ మీ కష్టం చెప్పారు కాదు అంటూ బామ్మగారు ముక్కు చీదుకొని నెత్తిన చెంగు సవరించుకున్నారు. అబ్బులకి వ్యాకరణకి బాగానే అర్థమైంది బామ్మగారి కథ. బామ్మగారి భర్త బామ్మగారితో 7 ఏళ్ళు మాత్రమే కాపురం చేసి చనిపోయారు. బామ్మగారు ఉన్న ఒక్క కొడుకుని పెంచి పెద్ద చేసింది. ఆవిడ మాటకు ముందు నెత్తి మీద కూడా సవరించుకుంటూ లేక ముందుకు లాక్కుంటూ బహు ముచ్చటగా అనే మాట ముళ్ళ కిరీటమని. ముసుగు అంటే నచ్చక కిరీటం అంటే గుండుకు తగిలించుకోరు కాబట్టి ముళ్ళ కిరీటం అంటూ ఉంటుందని గ్రహించారు. బామ్మగారు అమాయకురాలు, అల్ప సంతోషి అని గ్రహించి బామ్మగారికి వచ్చిన కష్టానికి ఒక్కొక్కరు విచారం వెలుబుచ్చి జాయింట్గా వెలుబుచ్చి చివరికి వీళ్ళ కష్టం అనగా అద్దె గది కావాలని అడిగారు. బామ్మగారు వీళ్ళిద్దరికీ 2 గదులున్న ఖాళీ వాటాను చూపించింది. అబ్బులకి వ్యాకరణకి గదులు నచ్చాయి. 2 గదులు కాబట్టి రేటు ఎక్కువే అనుకున్నారు. కానీ బామ్మగారు అద్దె తక్కువే చెప్పింది. మిత్రులకి బోలెడు సంతోషం వేసింది. ఎందుకైనా మంచిదని బ్రహ్మచారులమని చెప్పాడు అబ్బులు. మంచితనం చెడ్డతనం మనిషిలో ఉంటుంది. బ్రహ్మచారైనా పెళ్ళైన వాడైనా 4 బిడ్డలు తండ్రైనా మంచివాడు ఎప్పుడూ మంచివాడే అంది బామ్మగారు. బామ్మగారు మాటలు విన్న వ్యాకరణ అబ్బులు బామ్మగారు 2 కాళ్ళు పట్టుకొని లేక చిరోకాలు పట్టుకొని కానీ నమస్కారం పెడదామనుకున్నారు. సినిమాలో అయితే బాగుంటుంది కానీ నిజ జీవితంలో ఎలా బాగుంటుందని మానివేశారు. ఎందుకైనా మంచిదని బామ్మగారిని పొగట్టం మొదలుపెట్టారు. అప్పుడే ఎవరు వీళ్ళు, ఎందుకొచ్చారు అంటూ ఓ టీనేజ్ అందమైన అమ్మాయి వచ్చింది అక్కడికి. అబ్బులు భూతద్దాల కళ్ళజోడులోంచి 4 కళ్ళతో ఆ అమ్మాయిని ఎగాదిగా చూశాడు. వ్యాకరణ 2 కళ్ళతోనే చూశాడు. అయితే వ్యాకరణ తక్కువ తినలేదు. తను ఆ అమ్మాయిని ఎగాదిగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి చూశాడు. 2 జళ్ళు వేసుకొని ఆ అమ్మాయి అందంగా ముద్దుగా బొద్దుగా బాగుంది. ప్రస్తుతం మొహం సీరియస్గా పెట్టుకొని బామ్మగారి ముఖంలోకి చూస్తూ నడువున చేతులు కట్టుకుని నుంచుంది. ఈ అబ్బాయిలు చాలా మంచివాళ్లే జయ. తూర్పు భాగం 2 గదుల్లోకి అద్దెకొచ్చారు అంది బామ్మగారు. అద్దెకొచ్చారా? ఎవరిని అడిగి, ఎప్పుడు, ఎందుకు, ఎట్లా అంది మిత్రులను ముఖం ఎర్ర చేసుకొని చూస్తూ. అబ్బులు వ్యాకరణ గతుక్కుమన్నారు. ఈ పిల్లెవర్రా బాబు, ఊరవని పిడుగులాగా ఊడిపడింది. ఈ ఇల్లు కూడా మనకు ప్రాప్తం లేదా అనుకున్నారు. బామ్మగారిని పొగిడినట్లు ఎర్రతేల్లా ఉన్న ఈ పిల్లని పొగిడితే జాలిగా అద్దె ఇళ్ల కోసం తాము ఎన్ని విధాలా బాధపడింది కథగా చెప్పేస్తే వ్యాకరణ అబ్బులు కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకోవటం అప్పుడప్పుడు వాళ్ళకి అలవాటే. అద్దెకి ఎప్పుడూ నా ఫ్రెండ్స్కి ఇచ్చాను, మా నాన్నమ్మకు తెలియదు, అందుకే మీకు మాట ఇచ్చింది. మీరు మరో ఇల్లు వెతుక్కోండి. ఏమనుకుందో కానీ బామ్మగారి మనవరాలు జయ శాంతంగా చెప్పేసింది. ఈ జయ అనే పిల్ల అబద్ధమాడుతుందని గ్రహించారు మిత్రులు. లాభం లేదని రంగంలోకి దిగారు. నా పేరు వ్యాకరణ. ఓ అడుగు ముందుకేసి ప్యాంటు జేబులో చేయి దూచుకొని గంభీరంగా అన్నాడు వ్యాకరణ. వ్యాకరణమో గోకరణమో మీ పేరెవడకు కావాలి? నా పేరు జయచిత్ర. అయినా నా పేరు చెప్పుకున్నానా అంది జయచిత్ర. అవునవును, ముందుగా చెప్పుకోలేదు కానీ ఇప్పుడు మీ పేరేదో చెప్పేశారు. ఓహో, ఎంత చక్కగా ఉందండి పేరు, జయచిత్ర. అన్నట్లు జయచిత్ర అనే సినీ తార మీ ఫేవరెట్ కాబోలు. జయచిత్ర నా ఫేవరెట్ కూడానండి. జయచిత్ర అంటే నేను పడి చేస్తాను. జయచిత్ర నిప్పులు కళ్ళ నుంచి కురిపించలేదు కానీ మొత్తానికి అలాగే చూసింది వ్యాకరణని. నిజం చెప్పాలంటే జయచిత్ర నటించిన చిత్రం మొదటి రోజు మొదటి ఆడ చూడాల్సిందే. బంగారు బొమ్మల్లో నాగేశ్వరరావు పక్కన జయచిత్ర ఎంత గొప్పగా నటించింది. ఏఎన్ఆర్ కూడా మరీ 19 ఏళ్ల కుర్రాడిలాగా బాగా నటించాడు. పక్కనే జయచిత్ర ఉండబట్టి ఆయనలో పడుచుదనం పరవళ్ళు తొక్కి తొక్కి అలా మాట్లాడుతూనే ఆ అమ్మాయిని చూసి తాను తప్పు మాట్లాడుతున్నట్టు గ్రహించుకున్నాడు వ్యాకరణ. అప్పటికే ఆలస్యం అయిపోయింది. అబ్బులు వ్యాకరణ చెవి పుచ్చుకొని వెనక్కి లాగి భూతద్దాల కళ్ళజోడు సరిచేసుకుంటూ ముందుకొచ్చాడు.
క్షమించాలి జయ గారు, మా వాడికి పైత్యం చేస్తుంటుంది. బంగారు బొమ్మల్లో ఏఎన్ఆర్ పక్కన నటించిన వాణిశ్రీ అని తెలియక మీరనుకున్నాడు. సో సారీ, మీ పేరు జయచిత్ర అనుకున్నాడు. వీడి ముఖం వీడికేం తెలుసండి. వాణిశ్రీకి జయచిత్రకి భేదం తెలియకపోయా. పైగా అబ్బులి మాట పూర్తి కాకముందే జయచిత్ర విరగబడి నవ్వింది. ఆ పిల్ల అలా పడి పడి నవ్వటం దేనికో వీళ్ళకి అర్థం కాలేదు. వేపకాయంత వెర్రి ఉందేమో అనుకున్నారు. ఏమిటే ఆ వెర్రి నవ్వు అంటూ బామ్మగారు కోప్పట్టంతో జయచిత్ర చప్పున నవ్వాపేసి, నానమ్మ, వీళ్ళిద్దరూ పుట్టింది బందరులో అంది. అరే, నీకెలా తెలుసు జయ అంది. బామ్మగారు ముళ్ళ కిరీటాన్ని సరిచేసుకుంటూ బోలెడంత ఆశ్చర్యంతో అంది. బందరు పిచ్చోళ్ళని అంటుంటారు కదా, నీవెప్పుడు వినలేదా నానమ్మ? ఇదిగో వీళ్ళు అలాంటి బాపతే. బంగారు బొమ్మల్లో జయచిత్ర లేదు, వాణిశ్రీ లేదు, మంజులుంది అంటూ మరోసారి విరగబడి నవ్వింది జయచిత్ర. ఎవరి నాలుక వాళ్లే కొరుక్కున్నారు అబ్బులు వ్యాకరణలు. ఈ పిల్ల పిల్ల కాదు, పిడుగు. చూస్తుంటే మతిపోతుంది, మాటలు వింటుంటే ఎదుటివారికే నాలిక తిరగబడుతున్నది. ఈ పిల్ల రాక్షసి, కాకపోతే అందంగా ఉంది అంతే అనుకున్నారు. బామ్మగారి ఇంటి మీద కూడా నీళ్లు వదులుకున్నారు. అన్నట్లు సినిమా అంటే గుర్తొచ్చిందే, దానవీర సూరకర్ణ ఆడుతుందా జయ? నాకన్నా వీళ్ళకి సినిమాల విషయం బాగా తెలుసు. వీళ్ళని అడుగు నానమ్మ, ఏ హాల్లో ఆడుతుంది నాయనా ఆ సినిమా? బామ్మగారికి సినిమా పిచ్చి ఉన్నట్లు గ్రహించి, సినిమా హాల్లో ఆడుతుందండి అన్నాడు వ్యాకరణ. పోనీలేండి, ఇదైనా కరెక్ట్గా చెప్పారు అంది జయచిత్ర నవ్వాపుకుంటూ. కర్ణ అంటే మా వాళ్ళకి ఇష్టం కాబట్టి నాకు ఆ పేరు పెట్టారండి. ఈ ఇంటి పేరు వ్యామోహం వారు, కర్ణ నా పేరు. పేరు పెట్టగానే సరే అండి, ఆ పేరు నిలుపుకోవాలి కదా. ఎలాగూ దానవీర సూరకర్ణుణ్ణి మా ఇంటి పేరులో మొదటి అక్షరం కలుపుకొని వ్యాకరణ అని చెప్పుకుంటున్నాను. మా అబ్బునాదం ఉన్నాడండి, వీడు మహాటక్కరి. ఏదో ఒకటి అడిగి తీసుకుంటాడు. తిరిగి అడిగితే కర్ణ పేరుకి అపకీర్తిస్తున్నావురా అంటూ నా నోరు మూస్తాడు. నా పేరు కన్నా వీడి పేరు 1000 విధాల నయమనుకోండి అంటూ ముగించాడు వ్యాకరణ. అబ్బులు అంటే ముద్దు పేరా నాయనా అని అడిగింది బామ్మగారు. అబ్బులు కాలరు కంఠము ఒకేసారి సవరించుకొని తర్వాత కళ్ళజోడు సవరించుకొని నుంచొని చెప్పాడు. బామ్మగారు, నా అబ్బులు పేరు వెనుక ఓ బుల్లి కథ ఉంది. నా నామకరణ మహోత్సవం బంధుమిత్రుల సమక్షంలో చిన్న పెళ్లి ఖర్చు చేయటంత ఖర్చుతో అయింది. మా నాన్నగారికి బోలెడు మొహమాటం. చచ్చిపోయిన బతికున్న బంధువులందరి పేర్లు కలిపి ఎవ్వరి మనసు నొప్పించకుండా ఉండటానికి నా పేరు 14 కిలోమీటర్ల దూరం రాసడంత పెట్టారు. ఏ దేవుడికి ఏ బంధువుకి అన్యాయం జరగకుండా నా పేరులో అందరి పేర్లు కలిశాయి. శ్రీ సాయి వెంకట శ్రీనివాస మధుమోహన దుర్గా గోవింద సీతాకృష్ణ రామాంజనేయ విరూపాక్ష నారాయణ నర్మదేవ వీర విక్రయ సూర్యచంద్ర విఠల మనోహర సుబ్రహ్మణ్య నాగకుమార శంకర ప్రకాశ విష్ణువర్ధన. నాన్నమ్మ, నీ దగ్గర దేవుడి గణకాల పుస్తకాలు ఉన్నాయి కదా, దాంట్లో చూడు, ఈయన గారి పూర్తి నామధేయం తెలుస్తుంది అంది మధ్యలో అడ్డు తగిలిన జయచిత్ర. బామ్మగారు చిద్విలాసంగా మనవరాలి మాటలకు నవ్వి, ఓ పర్యాయం ముళ్ళ కిరీటం సరిచేసుకొని అబ్బులనే పేరు నీ పేరులో చివరి భాగమా అంది. కాదు అన్నాడు అబ్బులు. మధ్య భాగమా అంది జయచిత్ర నవ్వాపుకుంటూ. అబ్బులు లోపల ఉడుక్కొని పైకి అమాయకంగా ముఖం పెట్టి, నా పేరుంది చూశారు అన్నాడు. ఏంటి, మీ పేరు మళ్ళీ మొదలెట్టబోతున్నారా అంది జయచిత్ర బోలెడు కంగారు పడిపోతూ. లేదులేండి, అసలు విషయానికి వస్తాను. నా పేరు పెద్దది కావటానికి కారణం చెప్పా కదా. ముద్దు పేరు విషయానికి వస్తాను. మా అమ్మ నా పేరుని రకరకాలుగా పిలిచేది. ఓసారి కృష్ణ అంటే ఓసారి రామ అనేది. అలాగే ఎవరితో అయినా మాటల మధ్యలో కూడా చెప్పేది. ఓసారి కొత్తగా ఇంటికొచ్చిన ఓ ఆవిడతో మా అమ్మ ఇలా అంది, మా రామం ఉత్త కొంటకోణంగా అనుకోండి. పేరు కృష్ణుడు, చేసేవి దొడ్డ పనులు. మా చంద్రానికి ఒకసారి జ్వరం వచ్చింది. డాక్టర్ గారి హస్తవాసి మంచిది కాబట్టి మంచానికి అంటుకుపోయిన మా సూర్యం లేచి కూర్చున్నాడు. ఇక శంకర్రావు అంటూ ఉండగా మా అమ్మ వాక్ప్రవాహానికి అడ్డుపడుతూ వచ్చినావిడ అడిగింది, మీకెంతమంది కొడుకులండి అని. ఒక్కడే అబ్బాయి అండి అంది మా అమ్మ. అసలు విషయం విన్న ఆవిడ అరగంట దాకా నవ్వుతూనే ఉందట. అప్పటి నుంచి మా అమ్మ ఏదో ఓ పేరుతో పిలవటం మొదలుపెట్టింది. దానికి చుక్కెదురాయింది అంటూ ఆగి కచ్చీప్ తీసి నుదుటి మీద పట్టిన చెమటను తుడుచుకున్నాడు అబ్బులు. అబ్బులి కథలో ఇరుక్కున్న జయచిత్ర మహా ఆతృత పడిపోతూ, ఆ తర్వాత ఏమైందండి అంది. అలా దారికి రామ్మడు అనుకున్నాడు అబ్బులు. కొయ్యర నాయనా కొయ్యి అనుకున్నాడు వ్యాకరణ.
అబ్బులు మళ్ళీ మొదలుపెట్టాడు. ఓసారి మా బంధువు ఒక ఆయన కోర్టు పని మీద మా ఇంటికి వచ్చాడు. ఆయన పేరు ఆంజనేయులు. ఆయన పేరు కూడా నా పేరులో తోకలాగా తగిలించారులేండి. ఆంజనేయులు గారు మెచ్చుకుంటారని మా అమ్మ ఆయన పేరుతో అనగా నా పేరులో ఓ భాగం విడదీసి పిలవటం మొదలుపెట్టింది. ఎలా అంటే, ఒరే ఆంజనేయులు, కాఫీ వెచ్చబడ్డాది, తాగిపోమ్మా. బాబు ఆంజనేయ, ఇలా రామ్మా. ఆంజనేయుడు, అలా పోమ్మా అంటూ మా అమ్మ ఆయనకి వినబడేలాగా నన్ను పేరుతో పిలుస్తూనే ఉంది. ఆ సాయంత్రం దాకా వచ్చిన ఆంజనేయులు గారి పేరే కాక బుద్ధి కూడా వంకరే. ఊరికి వెళ్ళేటప్పుడు మా అమ్మని పిలిచి కోపంగా మూతి ఇంత పొడుగుని జాపి, అమ్మాయి, నీకు మంచి మర్యాద తెలియదు. పెద్దవాణ్ణి, చెట్టంత మనిషిని, నా పేరు వాడికి పెడితే మాత్రం నా ఎదురుగా ఆంజనేయులు అంటావా? పెద్దంతరం చిన్నంతరం అక్కర్లేదు అంటూ కోప్పడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడితో ఆగాడబ్బులు. ఆ తర్వాత ఏమైందండి అంది జయచిత్ర మహా ఆతృత పడిపోతూ. మళ్ళీ మొదలుపెట్టాడు అబ్బులు మహా ఉత్సాహంగా. కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు మరో అతిథి దిగాడు మా ఇంట్లో. ఆయన మా ఇంట్లో 2 రోజులుండి టైం ప్రకారం సుష్టుగా భోంచేసి తను వచ్చిన పని కానిచ్చుకుని వెళ్ళేటప్పుడు మా అమ్మని 4 మాటలని వెళ్ళాడు అంటూ మళ్ళీ అబ్బులు ఆగిపోయాడు. ఏం మీ అమ్మేం చేసిందని అంది జయచిత్ర సస్పెన్స్ క్రైమ్ నవల మధ్యలో సడన్ బ్రేక్ పడినట్లుగా చింతిస్తూ. అబ్బులు, బాగా సబ్బు అరగతీస్తున్నావు, కానీ అనుకున్నాడు వ్యాకరణ. మా అమ్మ ఏం చేయలేదండి. వచ్చిన అతిథి పేరు శంకరం. అప్పుడు మా అమ్మ నన్ను శంకరం అని పిలుస్తుండేది. అప్పుడు నాకు 10 ఏళ్ళు. నేను చాలా అల్లరి చేస్తుండేవాణ్ణి. అప్పుడప్పుడు మా అమ్మను విసిగిస్తూ ఉండేవాణ్ణి. అప్పుడు చప్పుడు త్వరగా కానిచ్చి అసలు విషయంలోకి రండి అంటూ కోప్పడింది జయచిత్ర. అప్పుడు విషయం ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది కదండి. అప్పుడు ఏం జరిగిందో తెలియాలంటే అప్పటి విషయం చెప్పాలి. అప్పుడు సంగతి అయిందిలేండి. అప్పుడు ఆయన అనగా శంకరంకి జరిగిన అవమానం ఇదండి. ఏంటంటే మా మామ నన్ను, ఒరే శంకరం వెధవా, ఓరి పనికిమాలిన శంకరమా, శంకరాయ్ నీకేం తిప్పొచ్చిందిరా అంటూ శంకరం పేరుతో తిట్టిందండి. అది విన్న మా అతిథి శంకరానికి అప్పుడు అనుమానం వచ్చిందండి. తన పేరుగా కొడుకుని పిలుస్తూ తనని తిట్టిపోస్తుంది అని. అదే మాట మా అమ్మతో అని మరీ వెళ్ళాడు. అప్పుడు జరిగిందండి. అప్పటినుంచి నా పేరు వల్ల ప్రతి ఒక్కరితోటి, వచ్చిన బంధువులతోటి తిప్పలు తప్ప మా అమ్మకి ఒరిగింది ఏమీ లేదు. ఓ పుల్లారావు వచ్చి, నా పేరు పెట్టారు మీ అబ్బాయికి, ఆ పేరుతో మీ అబ్బాయిని పిలవరేంటి, పిలవని గాడికి పేరెందుకు పెట్టాలి అని పోట్లాడితే, మరో ఎల్లారావు వచ్చి, ఏయ్ నా పేరు గౌరవంగా వాడాలి కానీ తిట్లకి శాపనార్థాలకి, ఇలా గోలగోల అయింది. ఇక మా అమ్మకు విసిగేసి ముద్దుగా అబ్బులు అని పిలవటం మొదలుపెట్టింది. అప్పటి నుంచి నా పేరు అబ్బులైంది. అబ్బులు, అబ్బునాదం, అబ్బు ఇలా మా ఇంట్లోనూ మా బంధుమిత్రులు పిలవటం ఆరంభించి అదే ఖాయం చేశారు. ఇదండి జరిగింది. నా పేరు వెనుక ఇంత కథ ఉంది అంటూ అబ్బులు ముగించి కళ్ళజోడులోంచి జయచిత్రను అమాయకంగా చూశాడు. మీ పేరు మీద ఓ పెద్ద కథ రాయొచ్చు అంది జయచిత్ర. నిక్షేపంగా రాసుకోండి, మాకు మాత్రం మీ ఇంట్లో నివసించేదానికి అనుజ్ఞ ఇవ్వండి చాలు అన్నాడు అబ్బులు అసలు విషయానికి వస్తూ. మీకన్నా ముందే మా ఫ్రెండ్స్కి ఇచ్చానని చెప్పానుగా అంది జయచిత్ర. మరి వాకిట్లో టూలెట్ బోర్డు ఎందుకుందండి అంటూ సాగదీశాడు వ్యాకరణ. తీయలేదు కాబట్టి. ఎందుకు తీయలేదు? టైం లేక. ఎందుకు టైం లేక? సినిమాకి వెళ్ళాం కాబట్టి. 7 చేపల కథలాగా వ్యాకరణ జయచిత్ర మాట్లాడుకుంటూ ఉంటే బామ్మగారు అడ్డు తగిలింది. అబ్బాయిలు చూడబోతే చాలా మంచివాళ్ళలాగున్నారే, అద్దెకిస్తానని మాట ఇచ్చాను. బ్రహ్మచారులైనంత మాత్రాన కోతుల్లా అల్లరి చేస్తారనుకోకు. పెద్ద పెద్ద వాళ్ళకే బుద్ధులు సరిగా ఉండవు. అదని ఇదని జయచిత్ర చెప్పే కుంటి సాకులన్నిటికీ అడ్డు తగిలి కొట్టిపారేసింది బామ్మగారు. సమయం చూసి తామెంత బుద్ధిమంతులమైంది చెప్తున్నారు వ్యాకరణ అబ్బులును. అయితే జయచిత్రకి ముక్కు మీద కోపం, ఆత్మాభిమానం, గడుసుతనం, అల్లరి రవ్వంతా, పొగరు లాంటివి ఉన్నాయి కాబట్టి ఆ అబ్బాయిలకి చాలా చాలా జాగ్రత్తలు, వివరాలు చెప్పాలంది జయచిత్ర. అద్దెకి వీళ్ళు రావటం ఒప్పుకున్నావు కాబట్టి ఇహ నీ ఇష్టం అంది బామ్మగారి నెత్తిన ముళ్ళ కిరీటం సరిచేసుకొని. తర్వాత వాళ్ళని అక్కడే వదిలేసి పనుండబట్టి లోపలికెళ్ళింది బామ్మగారు. అని హుంకారం లాంటి చేసి, నే చెప్పే జాగ్రత్తగా వినండి, ఏ మాత్రం ఊరుకోను.
ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత పొరపాట్లు చేసినా ఊరుకోను, తక్షణం వెళ్ళగొట్టేస్తాను అంది జయచిత్ర. అబ్బులు భూతద్దాల్లోంచి జయచిత్రను చూస్తూ మీ ఇష్టం అన్నాడు. వెంటనే వ్యాకరణ వీడిష్టమే నా ఇష్టం, నా ఇష్టమే వాడిష్టం, మీ ఇష్టమే మా ఇద్దరి ఇష్టం అన్నాడు వినయ విధేయతలతో చేతులు కట్టుకొని. జయచిత్ర 2 కుర్చీలు వాళ్ళిద్దరికీ వేసి కూర్చోండని చెప్పి తానింకో కుర్చీలో బాసింపట్లు వేసుకొని కూర్చుంది. ఈ పిల్ల మనకి కుర్చీ వేసింది రోయ్ అన్నాడు వ్యాకరణ అబ్బుల చెవిలో నోరు పెట్టి. మర్యాద లేదు, మన్ను లేదు. ఈవిడ గారిప్పుడు చిన్న సైజు ఉపన్యాసమో, తెలుగు పంతులమ్మ ఇచ్చే లెక్చరో, బలవంతపు నీతి బోధో ఏదో చేయబోతున్నది. నుంచుంటే కాళ్ళు పీకుతాయని తను కూర్చొని మనం నుంచుంటే మరీ బాగుండదేమో అని కుర్చీలేసి కూలేసింది అంటూ అబ్బులు వ్యాకరణ చెవి కొరికాడు. ఈరోజు ఇక్కడితో ఈ కథకు విరామం ఇచ్చేద్దాం. తిరిగి రేపు కొనసాగిద్దాం, సరేనా? ఇప్పటి వరకు కథ విన్నారని అనుకుంటున్నాను. విన్నవాళ్ళు మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, సరేనా అండి? ఉంటాను. మళ్ళీ రేపు కలుసుకుందాం.